హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ నా బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ డైట్ అనమాట. నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ అనేది అయితే షూట్ చేశాను. అయితే నార్మల్గా మనకి ప్రోటీన్స్ కానీ, కర్బ్స్ కానీ, వైటమిన్స్, మినరల్స్ కానివ్వండి, ఏవి కూడా లిమిటెడ్ పోర్షన్లో కాకుండా ఈ ప్రెగ్నెన్సీలో డబుల్ పోర్షన్గా అయితే తీసుకోవాలి కదా. అయితే ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తీసుకున్నానని అయితే మీకు చూపిస్తానమాట. జస్ట్ రొటీన్ బ్లాగ్ అనమాట అండి. అయితే ఈరోజు మార్నింగే నైట్ వచ్చేసి పెసలు నానబెట్టేసుకున్నాను. ఇంకా నానబెట్టేసుకొని దోశ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. అయితే ఈరోజు ఏంటి అంటే స్పెసిఫిక్గా టిఫిన్ ఒకవేళ నేను స్ప్రౌట్స్ కానివ్వండి, లేకపోతే దోశ కానివ్వండి, అలా లేకపోతే ఏమైనా మిల్లెట్స్ దోశ, మా నార్మల్ దోశ చాలా తక్కువ మా ఇంట్లో తినడము. సో ఇంకా నేనైతే ఇలాగే తింటాను అనమాట. మిల్లెట్స్ దోశ కానివ్వండి, రాగి దోశ, జొన్న దోశ. సో ఇంకా రెసిపీస్ వచ్చేసి ఇంకా ఫర్దర్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఈరోజు అయితే మాత్రం ఇంకా ఇలాగా పెసరట్టు అయితే చేసేసామన్నమాట. అండ్ పక్కనే వచ్చేసి చూసారు కదా, క్యారెట్ను కొత్తిమీర వేసాను అనమాట. అది వచ్చేసి మా చిట్టి తల్లికి. తనకి పాపం ఫుడ్ ఎలర్జీ ఉంది కదా, అన్ని ఫుడ్స్ పడవన్నమాట. సో చెప్పాను కదండి, నాకు వంటగదిలో చాలా సమయం అయితే పడుతుందన్నమాట కుకింగ్కి. చూసే అంత ఈజీ అయితే ఉండదండి. ఇక్కడ రొటీన్ వచ్చేసి పెసరట్టులో ఇలాగా మంచిగా ఆనియన్స్ చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. చాలా ఇష్టం మా వారికి, నాకు, ఇంట్లో అందరికైతే ఎంత ఇష్టమో. మెయిన్గా మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మార్నింగే లేస్తానమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం నిద్ర పోవాలి అనిపిస్తుంది, కానీ ఫస్ట్ కిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా స్కూల్ టైం అవుతూ ఉంటుంది కదా, ఎంగేజ్ అయిపోతూ ఉంటాం అనమాట. తెలియకుండానే లేచిన తర్వాత ఇంకా పనిలో ఎంగేజ్ అయిపోతాం. సో ఇంకా ఇలా అయితే వేసేసానమాట. లైట్గా లిటిల్ బిట్ అయితే ఆయిల్ వేసేసుకొని మంచిగా, తనకి నెయ్యి అంటే చాలా ఇష్టం మా పాపకి. సో ఇంకా నెయ్యి వేసేసి మంచిగా ఒకటి ఫుల్ దోశ తిన్నామంటే హ్యాపీగా సరిపోతుందండి మనకైతే. అలాగా మాకు వచ్చేసి అయితే పల్లీ చట్నీ కానివ్వండి, కోకోనట్ చట్నీ కానివ్వండి, ఫర్దర్గా ఏది అవైలబుల్ ఉంటే అదైతే వేసేసుకుంటాము. అయితే పాపకు వచ్చేసి మాత్రం ఇవి పడవన్నమాట. సో ఇంకా టొమాటోస్ కానీ, ఈ క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉందండి. అసలు అమ్మో ఎంత చలి ఉంటుందో. ఈ మధ్య కొంచెం తగ్గింది 1-2 డేస్ నుండి, అసలు విపరీతమైన చలి. సో ఇంకా చలి ఉన్నప్పుడు కిడ్స్కి ఎవరికైనా కూడా కొంచెం ఎలర్జీ ఉన్న వాళ్ళకి పడని ఫుడ్ అయితే ఇంకెక్కువ అస్సలు పడవన్నమాట. అలాగా నార్మల్ డేస్లో ఎండ కొట్టినప్పుడు అలా ఓకే, కానీ ఇలాంటి వింటర్ క్లైమేట్లో ఎక్కువ పడవన్నమాట. అంటే టమాటో రెగ్యులర్గా పెడితే ఓకే, దానికి పడుతుంది చిన్న తల్లికి. అండ్ ఇలాంటి టైంలో ఇంకా అస్సలు పడవన్నమాట. అసలు తొందరగా కఫ్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, ఇట్లా తుమ్ములు వస్తాయి అన్నమాట. సో ఇంకా ఉంది కదా అనేసి మేము ఇంకా నార్మల్గానే జాగ్రత్త తీసుకుంటాం. వామ్ వాటర్ తాగించడం కానివ్వండి, అండ్ ఇంకొకటి ఓమా ఉంటుంది కదా, కషాయం అలాగా తాగించడం కానివ్వండి. డైలీ కూడా స్పైసీ కషాయాలు అయితే తాగించొద్దండి ఎవరికైనా, పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి. ఇప్పుడు కఫ్స్ వస్తున్నాయి కదా, చాలా వస్తున్నాయి డేంజరస్గా. 1 month అయినా తగ్గట్లేదు అసలు. అయితే ఏంటంటే కషాయం కాకుండా పసుపు, యాలకులు అండ్ అలాగే తులసి మనకి ఓమాకు ఉంటుంది కదా, అది వేసి బాగా మరగనిచ్చినాక ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసి 1 glass వచ్చే వరకు మరగనిచ్చిన తర్వాత ఆ వాటర్ తీసుకున్నట్లయితే మనకి హెల్త్ వైజ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఓమా కూడా తీసేసుకోండి డైలీ ఒక 2 times, నైట్ పడుకునే ముందు అండ్ టిఫిన్ చేశాక. అలాగా ఓమా తీసుకున్నట్లయితే కూడా హెల్త్ అయితే దాని పొటెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది మంచిగా పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలాగా చూసారు కదా, నా దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా 1 దోశనే కంప్లీట్గా తీసేసుకుంటాను, మోర్ దెన్ 1 అయితే తీసేసుకోను అనమాట. ఎందుకు అంటే మళ్ళీ మిడ్ మార్నింగ్ స్నాక్స్కి ఇంకా నేను ఫ్రూట్స్ అయితే తినాలి కదా. సో ఇంకా అందుకోసం అని ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే ఇంటేక్ తీసుకుంటానమాట అండి. అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కూడా, ఎందుకంటే మనకి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మళ్ళీ ఇప్పుడు వీటిలో రావు. సో ఇది ఒక దోశ తీసుకున్నాను అనుకోండి, ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఇలా తీసుకుంటాను అనమాట. అలా పోర్షన్ వైజ్గా డివైడ్ చేసేసుకొని, ఇంకా ఫుడ్ గురించి కొంచెం ఐడియా అయితే ఉంది కాబట్టి అలా అయితే డివైడ్ చేసేసుకుంటాను నేను.
ఎవరైనా అండి ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు కానివ్వండి అండ్ కన్సీవ్ అయిన వాళ్ళు కానివ్వండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ని అస్సలు స్కిప్ చేయకండి. ఒక 5 బాదం తినండి రోజు సరిపోతుంది. అండ్ అలాగే పంప్కిన్ సీడ్స్ అయితే ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట అండి. జింక్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మనకి మంచిగా పిల్లలకి బ్రెయిన్ గ్రోత్ కానివ్వండి, వాళ్ళకి మంచిగా కాల్షియం అనేది బాగా ఉంటుందన్నమాట మన ఫీటస్ డెవలప్మెంట్కి. సో నేనేమంటున్నానంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే బేబీకి కానీ మదర్కి కానీ మంచిగా స్కిన్కి కానీ హెయిర్కి కానీ మంచి గ్రోత్ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్లో జింక్ బాగా ఉన్న ఐటమ్ అంటే పంప్కిన్ అనమాట. ఎప్పుడు కూడా వాల్నట్స్ని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇవన్నీ కొందరికి తెలియకపోవచ్చు. అయితే యాజ్ ఎ డాక్టర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తీసుకోవాలండి కంపల్సరీ. నువ్వు టిఫిన్ కొంచెం స్కిప్ చేసి హాఫ్ దోశ తిన్నా పర్లేదు, కానీ ఫ్రూట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకున్నట్లయితే మనకి వాటిలో ఉండే ప్రొపోర్షన్స్ అనేవి బాడీలోకి అయితే అందుతాయి. కివీలో చూడండి మనకి రిచ్ అనమాట అండి, ప్లెంటీ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి అన్నమాట, చాలా మంచిది. గోవాలో వైటమిన్ సి ఉంటుంది, అలాగే ఆరెంజెస్లో వైటమిన్ సి ఉంటుంది. మనము రోజు ఒక ప్రొమోగ్రనేట్ తిన్నామనుకోండి డైజెషన్ ఇంప్రూవ్మెంట్కి కానివ్వండి, చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కానీ ఆరెంజెస్ను మంచిగా మనకి పొమగ్రనేట్ తీసుకున్నాం అనుకోండి అసలు ఇట్లే అనమాట, ఎంత ఫ్రీగా ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది అనమాట అండి. అండ్ ఈ టైంలో స్లీప్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలన్నమాట అండి. ఖచ్చితంగా 8 అవర్స్ ఆఫ్ స్లీప్ తీసుకోండి. డే టైంలో నైట్ టైంలో కలిపి 8 అవర్స్ లేదా 10 అవర్స్ తీసుకున్నా అయితే ఇంకా సూపర్ హ్యాపీ అనమాట. అలాగా మనం ఎంత హెల్తీగా ఉంటే బేబీ అంత హెల్తీగా ఉంటుందన్నమాట అండి. అయితే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి చెప్పాను కదా, డైలీ ఒక వాల్నట్, ఒక 5 బాదం, అలాగే పంప్కిన్ సీడ్స్ అయితే ఖచ్చితంగా తీసేసుకుంటానమాట అండి. అలాగా సీడ్స్ అండ్ నట్స్ తీసుకున్నట్లయితే మనకి మంచి ప్రపోర్షన్గా అయితే బాడీలో మంచి విటమిన్స్, న్యూట్రియన్స్, మినరల్స్ అనేవి చాలా ఉంటాయండి. ఈ మినరల్స్ వచ్చేసి మనకి ఏ టిఫిన్లోనూ ఏ కర్రీలోనూ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అలాంటివి ఆకుకూరల్లో ఉంటాయన్నమాట. అదే ఫోలేట్ మనకి ఫ్రూట్స్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో జింక్ అనేది మెయిన్గా స్కిప్ చేయకుండా చూసుకోండి. నేనైతే ఇక్కడ అందుకోసమే చేయాలి, యాక్చువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అప్పుడే చేద్దాం అనుకున్నాను. సరే ఇంకా అప్పుడు కొంచెం ఏమిటంటే హెల్త్ ఇష్యూ ఉండే అనమాట, కొంచెం నాజియా లాగా. సో ఇంకా ప్రాపర్గా షూట్ చేయలేదు కదా అనేసి అయితే చేయలేదన్నమాట. ఫుడ్ వచ్చేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట, మార్నింగ్ అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్స్. చూశారు కదండి, మన మనసులాగే అసలు చెట్లను ప్రేమిస్తే ఆ ఆనందమే వేరన్నమాట. అసలు ఈరోజు అయితే మా చెట్లుకి మంచి రోజెస్ అయితే పూసాయండి. అసలు ఇక్కడ బాగా పూసాయండి. ఇంకా మా గార్డెన్లో కింద అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో, అసలు చాలా ప్లెంటీ ఆఫ్ రోజెస్ అనమాట అండి. ఈరోజు మార్నింగ్ లేవంగానే యాక్చువల్గా కిందికి వస్తాను నేను బ్రష్ చేసిన తర్వాత. అసలు ఒక్కసారి ఫ్లవర్స్ చూడంగానే ఎంత హ్యాపీ అనిపించిందో, ఐస్కి మనసుకి ఎంత అసలు పీస్ఫుల్గా ఇచ్చింది అనమాట. దేంట్లో రాని హ్యాపీనెస్ కదండి అది. ఇక్కడ ఒక జోక్ చెప్తాను. ఇవన్నీ ఇట్లా పొడుగు ఉన్నాయి కదా, అవి ఏంటంటే లేడీస్ ఫింగర్ అనమాట. అయితే మా అత్తయ్యకి ఒక అలవాటు ఉంది, ఏది కూడా కొంచెం పెరిగింది అనుకోండి సీజర్ తెచ్చేస్తే టక్ 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 అని కట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం గట్టిగా సీరియస్గా ఎందుకు అత్తమ్మ కట్ చేస్తున్నాం అనుకోండి, మనని కట్ చేస్తుంది, మన పీకని. ఫన్నీ. అయితే ఏంటంటే కట్ చేస్తుంది, నేనేమో మొత్తుకుంటా ఉంటాను, అత్తమ్మ వద్దు వద్దు కట్ చేయకండి అత్తమ్మ, ఆకులను కట్ చేయకండి అని. అత్తమ్మకి ఇష్టము ఏమో మరి నాకు తెలీదు, ఆకులను అస్సలు ఉంచదు. అవి పెరగవత్తమ్మా అంటే వినదనమాట. అసలు నాకు కామెడీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, పిచ్చి ఎక్కుద్ది. ఇంకా ఇక్కడ చూసారు కదండి చిన్న కొత్తిమీర అనమాట వేసేసాం న్యూగా. కాకపోతే మంచి టేక్ కేర్ తీసుకుంటాండి. అవి కట్ చేస్తుంది అత్తమ్మ, కానీ వాటికి మంచిగా బియ్యం కడిగిన నీళ్లు పోయమంటుంది. ఇంకా మంచిగా మనకి టొమాటోస్ ఉంటాయి కదా గుజ్జు, అవన్నీ వేయమంటుంది అనమాట. మంచి కొంచెం హెల్తీగా ఉండడానికి చూసుకుంటుంది. అంటే లీవ్స్ కానీ చెట్లు ఉంటాయి కదా, ట్రీస్ అన్నీ హెల్తీగా ఎట్లా పెరుగుతాయి, ఏమి ఇస్తే పెరుగుతాయని కొంచెం అయితే ఐడియా ఉందన్నమాట మాకు. టీ పౌడర్ ఉంటుంది కదండి, టీ పౌడరు, వెల్లుల్లి రెబ్బలు కానివ్వండి, అవి వేస్తే రోజెస్ బాగా పూస్తాయండి. బియ్యం కడిగిన నీళ్ళు అయితే అసలు సూపర్ డూపర్ అనుకోండి, హిట్ మా గార్డెన్లో. ఇప్పుడు రోజు బియ్యం కడిగిన నీళ్ళు వేసేస్తామండి. అసలు ఖచ్చితంగా రోజెస్ అయితే ఉంటాయి. వైట్ రోజ్ అన్న పింక్ రోజ్ అన్న ఖచ్చితంగా వస్తాయి అన్నమాట.
అలాగా. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇందాక దోస బ్యాటర్కి నెక్స్ట్ డే మార్నింగ్కి నానబెట్టామన్నమాట. అయితే మేము ఎలా నానబెడతామంటే చూసారు కదా, ఇది వచ్చేసి సామలు. సో సామలు వచ్చేసి నేను 3 కప్స్ తీసుకుంటే 1 కప్పు మినప్పప్పు తీసుకుంటాను అనమాట. అలా తీసేసుకొని అయితే వేసేసుకుంటాము. అయితే దోశలు ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, తక్కువ ఆయిల్ పడుతుంది, మంచిగా వేసేసుకొని తినొచ్చు అలాగా. ఇక్కడైతే నేను ఇంకా లీఫీ వెజిటబుల్స్ అవుతున్నాయి ఎక్కువగా అనేసి ఏం చేశానంటే కర్రీ ఈరోజు క్యారెట్ను బీట్రూట్ కలిపి చేశాను అనమాట అండి. సూపర్ అమేజింగ్ అనమాట. చాలా చిన్నగా తురుముకున్న క్యారెట్ని మంచిగా పీసెస్ లాగా కట్ చేసి వేసిస్తాం కదా, అవి పిల్లలు తినను అని పేచే పెట్టే వాళ్ళకైతే సూపర్ డెలీషియస్ ఫుడ్ అనమాట అండి. చిన్నగా తురుముకోండి. నా దగ్గర ఇంకా జోడియాక్ మిక్సర్ ఉందన్నమాట, దాంట్లో వేస్తాను, ఫట్ అని కట్ అయిపోతాయి అనమాట. ఫసక్ ఇంకా అయిపోయిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా, గార్లిక్ ఉంటాయి కదా, 2 గడ్డలు ఉంటాయి చూడండి, అవన్నీ వేసేసాను అనమాట నేను. ఎంత బాగుంటుందో వేసుకొని మంచిగా. అక్కడ చట్నీ చూసారు కదా, మంచిగా అక్కడ కోకోనట్ చట్నీ అనమాట, కోకోనట్ అలాగే కొత్తిమీర వేసిన చట్నీ చాలా బాగుందన్నమాట. నెయ్యి వేసుకొని బాయిల్డ్ ఎగ్ ఒకటి కంపల్సరీ అయితే తీసుకుంటానండి. ఒకవేళ తినబుద్ధి కాలేదు, డైలీ తినడం కొంచెం కష్టం కదా అలవాటు లేని వాళ్ళకి, సో అలా అనిపించినప్పుడు ఏం చేస్తానంటే ఆల్టర్నేట్ డేస్ కోకోనట్ వాటర్ అండ్ ఆల్టర్నేట్ డేస్ ఎగ్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. అది హెల్త్ కూడా చాలా మంచిదండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా మనకి బయోటిన్ అనేది హెయిర్ గ్రోత్కి, పిల్లల హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి ఏం చేయాలంటే బయోటిన్ కోసం మనం ఖచ్చితంగా ఎగ్ డైలీ 1 అయితే తీసుకోవాలి. ఒకవేళ మన బాడీకి సఫిషియెంట్ ఉంటే మనకు చెప్తుందనమాట అది అలాగా. సో ఆల్టర్నేట్ డేస్ తీసుకున్నా కూడా హెల్త్ వైజ్గా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే నీకు షార్ట్లో యాడ్ చేస్తానండి కరివేపాకు పచ్చడి అని చెప్పాను కదా, కరివేపాకు పొడి అనమాట, చాలా డెలిషియస్ అనమాట. అయితే అత్తమ్మ ఏం చేశారంటే కొంచెం రుమిటెడ్ ఆర్థరైటిస్ ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది రాని ఉలవలు కానీ నువ్వులలో కూడా నల్ల నువ్వులు, ఉలవలు అలాగే చాలా ఐటమ్స్ వేసి పట్టారనమాట. చాలా టేస్ట్గా ఉంది. అలాగే పాపకు వచ్చేసి సపరేట్గా పట్టాను అనమాట నేను. ఎలా అంటే నువ్వులు అవన్నీ యాడ్ చేశాను, కాకపోతే ఎక్కువ కరివేపాకు యాడ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. షార్ట్లో యాడ్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ వచ్చేసి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకున్నాను. ఈరోజు అయితే కోకోనట్ వాటర్ తీసుకున్నాను అనమాట. మిల్క్ వచ్చేసి కంపల్సరీ నైట్ తీసుకుంటానండి. మంచిగా ప్రోటీన్ పౌడర్ వేసుకుంటాను, లేదా హార్లిక్స్ అయినా వేసుకుంటాను. అలాగే వేసేసుకొని మంచిగా నైట్ పడుకునేటప్పుడు తాగి పడుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం అలా పడుకోవడము. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే ఇంక్లూడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు నా కోసం అయితే మా వారు అండ్ మా అత్తయ్య ఇద్దరు కలిసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా కొంచెం బ్లెస్డ్ అనే చెప్పుకోవచ్చండి. ఫస్ట్ 5 months ఎక్కువ ఎంజాయ్ చేయలేదు నేను కానివ్వండి, బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ అండ్ మై హస్బెండ్ గ్రేస్ అని చెప్పొచ్చు. అసలు గ్రేట్ అండి, చాలా చెప్పుకుంటే గొప్ప కానివ్వండి. అందరూ హెల్ప్ చేసినా చేయకపోయినా హస్బెండ్ హెల్ప్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి టైంలో. అండ్ దట్టు మదర్ ఇల్లా కూడా హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే అదేంటో కానీ ప్రతి ఆడపిల్లకి ఇలాంటప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది అని విన్నాను, కానీ నిజంగా ఫేస్ చేస్తేనే తెలిసిందండి. నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. మన వాళ్ళు మనకి తిన్నారా అని అడుగుతారా, ఏం తింటావు అని అడుగుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో నాకైతే బ్లెస్డ్ అని చెప్పొచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగా. ఇంకా ఇప్పుడైతే చపాతీ అయితే మడత రొట్టె నాకు రాదు కదా, సో ఇంకా అత్తమ్మ చూపిస్తా అని చేసేస్తున్నారనమాట. సో అలాగా మా వారు ఇంకా మటన్ తెచ్చారనమాట ఈరోజు ఈవినింగ్. రోజైతే అలా ఏం ఉండదండి, క్యాజువల్గా ఏం తినాలనిపిస్తే అలాగా. ఈరోజు అయితే మటన్ పికిల్ ఉండే అనమాట, చికెన్ పికిల్. సో ఇంకా వాటితోనే కుమ్మేశాను. ఎర్లీగా చేయాలన్నమాట అండి డిన్నర్. ఎప్పుడు కూడా 7:30 అనమాట ఇప్పుడు టైము. 7:30కి నా డిన్నర్ అయితే అయిపోతుంది, ఫినిష్ చేసేస్తాను. పాపది 7 o'clockకి, నా 7:30కి. కంపల్సరీ 8 లోపే తీసేస్తానండి, ఎందుకంటే డైజెషన్ అనేది మనకి నైట్ టైమ్స్లో ఎక్కువగా అవుతుందన్నమాట ఎవరికైనా కూడా. సో మనం ఎర్లీగా తిన్నాం అనుకోండి, ఇలాంటి ప్రెగ్నెన్సీ వాళ్ళు కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, ఇప్పుడు కఫ్ కానీ కోల్డ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా, అవన్నీ అటాక్ అయినా కూడా మనకి ఇన్ఫ్లమేషన్ నైట్ టైం ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అంటే ఏం చేయాలంటే ఎర్లీగా తిన్నాం అనుకోండి, మన ఫుడ్ వల్ల మనకి ఎలాంటి వామిటింగ్స్ రావడం, నైట్ కఫ్ వచ్చి అలా అయితే జరగదు అనమాట. ఒకవేళ లేట్గా తిని చూడండి, కఫ్ వచ్చినప్పుడు నైట్ నిద్ర పట్టకుండా మనని కూర్చోబెట్టి తగ్గిస్తుంది అనమాట. మంచి చిట్కా అనమాట అండి నేను చెప్పేది, ఫాలో అయ్యి చూడండి. కఫ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా 7కి డిన్నర్ చేసి చూడండి, మీరు నిజంగా నాకు థ్యాంక్స్ చెప్తారు. అదే ఒకసారి 9కి తిని చూడండి, అలా కూడా మీరు ఫేస్ చేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే చాలా రిలేటెడ్ ఉంటుందన్నమాట అండి ఫుడ్కి, మన బాడీకి. ఎప్పుడైనా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట అండి. సో ఇదనమాట అండి నా బ్లాగ్. ఎలా ఉంది? నేను ఇంకా నైట్ షూట్ చేయలేదండి. మిల్క్ తాగుతానని చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ కూడా తాగుతానండి ఒక్కొక్కసారి, డైలీ కాదు. ఎలా అంటే నాకు స్టమక్ ఫుల్ అనిపించింది అనుకోండి టిఫిన్ తిన్నాక, సో ఇంకా అలాగా స్కిప్ చేసేసి నైట్ తాగుతాను అనమాట. అలాగండి. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా మా పాపకి నాకు ఇద్దరు కలిపేసి చూసారు కదా, చపాతీ ఉండి కర్రీ వేశాను. దానికి పీసెస్ ఎక్కువగా ఉండాలన్నమాట, అలాగా సంగతి. సో అది ఫ్రెండ్స్, ఎలా ఉంది చిన్న వ్లాగ్? నచ్చిందా మీకు? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడగడం, ఇన్స్టాలో కానీ అడగడం మర్చిపోకండి. ఓకే అండి, మన ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.